హలో అందరికీ, నేను రమ్య. లాస్ట్ టైం అయితే జూ పార్క్ ఫుల్ వీడియో మీరు చూసారని అనుకుంటున్నాను. చూడకపోతే కనుక ఒక్కసారి చూసేసేయండి. సో నెక్స్ట్ అయితే ఆర్కే బీచ్కి వచ్చామన్నమాట. సో తమ్ముడు మరదలు తీసుకొచ్చాను కదా, ఇంక అన్నీ తిప్పిస్తున్నాను. కొత్తగా పెళ్ళైన జంట కదా అనేసి ఇంకా మా బుడ్డోడైతే అక్కడ కైలాసగిరి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ బాగా పాపం జీప్ కనిపించింది, అది ఎక్కుతానన్నాడు. కాకపోతే అది వీడి సైజ్ కాదంట, కొంచెం చిన్న పిల్లలకంట. ఈ బాబుకి అవ్వదమ్మా అనేసరి ఇంకొకటే ఏడుపు పట్టాడు అనమాట. సరే కదా అని ఇంకా కైలాసగిరి చూసేసి ఇంక అక్కడి నుంచి ఇలాగ ఆర్కే బీచ్కి వచ్చాము. అంటే మేము స్టార్ట్ అయింది మధ్యాహ్నం 1 o'clockకి లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా డైరెక్ట్ మరి మధ్యాహ్నం ఇక్కడికి వస్తే ఎండకి ఇదైపోతాం, బీచ్ దగ్గర ఎండ అస్సలు కొంచెం ట్యాన్ అయిపోతాం కదా అనేసి ఫస్ట్ కైలాసగిరి వెళ్ళి అక్కడంతా చూసేసేసి ఫొటోస్ అవి తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. సో అప్పుడైతే టైం సెట్ అయిపోయింది. సో ఇప్పుడు చూసారు కదా జనాలు ఎలా ఉన్నారు. నాకైతే ఆర్కే బీచ్ అంటే ఎంత పిచ్చి అంటే చాలా పిచ్చి అండి. చిన్నప్పటి నుంచి కూడా అసలు మా డాడీ వాళ్ళు ఎప్పుడైనా మాకు వైజాగ్లో రిలేటివ్స్ ఉన్నారు అంటే కన్ఫామ్గా మేము ఆర్కే బీచ్కి వెళ్ళే వస్తాము. సో ఇంక చాలామందికి అలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇంకా మా బుడ్డోడు అయితే వాడు సరదా వాడు తీర్చేసుకున్నాడు. జీప్ అంటే వాడికి చాలా ఇష్టము. సో ఒకసారి అయితే అలా ఎక్కేసాడు అనమాట. 50 రూపీస్ తీసుకున్నారు. 5 రౌండ్స్ వేసారనమాట. చిన్ని రౌండ్స్ 5 వేశారు. సో ఇక్కడైతే మామిడికాయ ముక్కలు కానీ ఇంకా మొక్కజొన్న పొత్తులు, వేడివేడిగా చాట్, పానీపూరి, మిరపకాయ బజ్జీ, అరటికాయల బజ్జీ అన్నీ అమ్ముతున్నారు. సో నాకైతే ఇంకా ఏదో ఒకటి తినాలి కదా మరి వచ్చిన తర్వాత అనేసి అయితే అదేంటిది చాట్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బేల్పూరి ఏదో అంటారు కదా, పిడత కింద పప్పుని ఇలా ఇలా గిన్నెలో తిప్పుతారు కదా, మరమరాలు అవన్నీ వేసి, అదనమాట. అది కూడా చాలా బాగుంది టేస్ట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే తిన్నాం కదా అని ఇప్పుడు కూడా అదే తీసుకున్నాను అనమాట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సో ఇప్పుడైతే ఇంకా బీచ్లో వారు వచ్చిన తర్వాత ఆ మాత్రం ఆడుకోకుండా ఉంటామా, మా తమ్ముడిని పట్టుకొని ఎవరో వీడితే పట్టుకుని తినేసాను అనమాట. సో మళ్ళీ ఎప్పటికో కానీ రాము. సో వచ్చాం కదా, ఒక్కసారి అయితే ఇంక బాగా చిన్న రీల్స్ చేద్దామని కానీ వీడియోస్ చేద్దామని కానీ ట్రై చేశాను. కానీ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవాలి కదా. బీచ్ దగ్గర మనం సరదాలో మనం ఉంటే కొంచెం ఏమన్నా జరుగుతుంది అనేసి చాలా కేర్ఫుల్గా ఉన్నాను అనమాట. సో ఇప్పుడైతే మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు. మా పిల్లలిద్దరికి మా పాతకి చాలా సరదా బీచ్ అంటే. కానీ మా కమ్మల్నికి పుట్టాక ఇదే ఫస్ట్ టైం మేము బీచ్కి రావటము. సో ఇంకా దానికి ఎంత భయం వేసిందంటే అది అలా వచ్చేటప్పటికి ఇంక వెనక్కి వెళ్ళిపోయేది అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అసలు నాకైతే చాలా ఇష్టము, అలానే అట్ ద సేమ్ టైం చాలా భయం కూడా. సో ఇక్కడైతే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మాకు చేపలు దొరికాయి అనమాట. అవి ఏం చేపలైనా కానివ్వండి, అసలు ఆ చేపలు చూస్తుంటే నాకు అవి ఒడ్డుకలా కొట్టుకుంటూ రావడం చూడగానే నాకు ఎంత హ్యాపీ అయిపోయిందంటే అంత హ్యాపీ అయిపోయింది. అది ఏ చేప తినేగా చేపలు కాకపోయినా ఏదైనా చేప వచ్చింది కదా అనేసి మా హస్బెండ్ని గబగబా తీయి వీడియోలో పెట్టేద్దాము, అందరూ చూస్తారు బాగుంటుంది. నేను ఇలా లైవ్లో మనం చూడగా అంటే చచ్చిపోయిన చేపలు కాబట్టి మనం ఒడ్డుకు కొట్టుకొస్తాయి. ఇంకా మా వాడు ఆనందం చూడాలి. ఇంక నాకైతే చాలా ఎక్స్పెషల్ చేపలు అంటే చాలా ఇష్టము. ఇలా అక్వేరియంలో అది పెంచుతాం కదా, కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు కదా అని ఇంట్లో అక్వేరియం ఏమీ పెట్టలేదు. కానీ ఇది మాత్రం చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది నాకైతే. అందరూ మా వైపు చూడటమే, ఏంటి చేపలు వచ్చినాయి మేము వీడియో తీసుకుంటుంటే అందరు చుట్టుపక్కల మమ్మల్నే చూశారు. సో ఇప్పుడైతే ఆ చేపలు అందులోకి వదిలేసాం అనమాట. అవి తినే చేపలు కాదంట, అది కొంచెం ముక్కు అది చాలా పొడుగ్గా ఉంది. మరి ఏ చేపలో కూడా మాకు తెలియదు. మా వాడు సరదా చూడాలి, అవి వదిలేసామో వెళ్ళిపోతున్నాయి. ఇంకా అంతే అయిపోయింది. బీచ్లో బాగా ఆడేసుకున్నాము. ఇంకా బీచ్ దగ్గరికి వచ్చి బీచ్ సైడ్ ఉండే వేడివేడిగా స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్న పొత్తు తినకపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఇందులో 2 రకాల మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి, నార్మల్ది ఒకటి, స్వీట్ కార్న్ ఒకటి. రెండు కాల్చి అమ్ముతున్నారు. అది 30 అంట, ఇది 40 అంట. అది స్వీట్ కార్న్ది 40 రూపీస్, ఇదేమో 30 రూపీస్. అంటే తెలియడం కోసం చెప్తున్నాను ఎవరికైనా. ప్రతిదీ రేట్లు చెప్తుంది ఏంటి అనుకోకండి, కాకపోతే తెలియాలి కదా. మొత్తం కామెడీ నవ్వు అనమాట. సరదాగా మా వాడు ఏదో జోక్ వేసాడు, ఇంకంత అందరూ అలా నవ్వుకుంటున్నాము. మొత్తానికైతే మా తమ్ముళ్ళు కూడా చాలా రీల్స్ చేద్దామని ట్రై చేశారు, కానీ బాగానే కవర్ చేసేసారు రీల్స్ అన్నీ కూడా. వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా ఇంట్రెస్ట్, వాళ్ళు అలా ఫొటోస్ తీసుకొని రీల్స్ అవి చేసాము. కొన్ని మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాము. క్లైమేట్ చేంజ్ చేసి స్నాప్చాట్లు చాలా బాగా తీసామన్నమాట. అవి కూడా మీకు ఫొటోస్ షేర్ చేసేస్తాను. సో అంతే, ఇంకా ఈరోజు వీడియో. బై.